వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభ లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలకు గాను ఇటీవల స్వతంత్ర వేడుకల్లో పురస్కారం అందుకున్న ఎస్సీ కట్టా వెంకటేశ్వరను సోమవారం రాత్రి రామ్నగర్లోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ నష్టాలు, అంతరాయాలను తగ్గించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల పనుల పురోగతికి ఆయన విశేష కృషి చేశారని అధికారులు కొనియాడారు. కార్యక్రమంలో ఈఏలు మాకినేని హరిబాబు, వీరయ్య, మస్తాన్రావు, రఘుబాబు, ఎన్ పాపారావు, పి శ్రీనివాసులు, హైమావతితో పాటు డిఈలు, ఏఈలు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మా సిపిడిసిఎల్ కంపెనీలో బ్యాక్లాగ్ జిల్లా కింద లెక్క. అటువంటి జిల్లాని ఈరోజు కంపెనీలో ప్రథమ స్థానంలో మనకి పెద్ద పోటీదారులు అంటే కృష్ణా జిల్లా. అట్లాంటి కృష్ణా జిల్లాని బీట్ చేసి మరి ఆషామాషిగా రాలేదు ఇది. మరి ఎవరో రికమెండ్ చేస్తానో తెలిసిన వాళ్ళని ఉద్దేశంతో కూడా కాదు. ఇప్పుడే మాకు ఎస్సీ గారు చెప్పారని సార్ చెప్తారు. మరి కేపీఎంజీ రిపోర్ట్ బేస్ చేసుకుని ఏమి వచ్చినాయి. దేశంలో కేపీఎంజీ అనేది మీకు తెలుసు, టాటా కన్సల్టెన్సీ కంపెనీ. అది వాళ్ళు ఎన్ని రిమార్కబుల్ అన్ని అచీవ్, అందరి సమిష్టి కృషి ఉంది. ఈ యొక్క కష్టానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దట్టు పోయినసారి బట్టి ఇది నా సొంత ప్రాంతాన్ని నేను ఎంతో కొంత డెవలప్ చేయాలని తెలియజేస్తా ఉన్నాం. మన విద్యుత్ సంస్థలో 24 గంటలు కష్టపడి రేత్రి పగలు అనకుండా ముందుకి నడిపించే లీడర్ ఉంటే ఆ సంస్థ శోభిల్లుతుందని. ఎందుకంటే కార్మికుల యొక్క శ్రేయస్సు చూసినప్పుడే ఆ సంస్థ నిజంగా శోభిల్లుతుంది. వారు కష్టపడి పనిచేస్తారు. అది దానికి నిదర్శనం మన ప్రకాశం జిల్లాలో నిజంగా నడిపించారు. ఇలా ఎస్పీఎం మిషన్లో కూడా ఏదైనా సరే మా డిఫికల్టీస్ కానీ ఏమైనా చెప్తే వెంటనే మాకు సాల్వ్ చేయడం కానీ, మాకు అడిషనల్ స్టాఫ్ని అరేంజ్ చేయడం కానీ, ప్రతిదానికి సొల్యూషన్ పరంగా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి అవసరమైనటువంటి అన్ని అందించి మా యొక్క పురోగతికి కూడా ఎంతో మాకు సహాయం చేశారు. అలాగే ఇది మన వెనకబడిన జిల్లా అయినప్పటికీ అందరూ అనుకుంటున్నాం, కానీ అనుకుంటే ఏదైనా సాధించగలమని మనం సో అంటే ఒకటి మనము రిజల్ట్స్ రావాలన్నట్లయితే టైం టు టైం మార్నింగ్ ఆ డిసిప్లిన్ అనేటువంటిది సార్ ఫస్ట్ నుంచి అలవాటు. మార్నింగ్ 8 సెక్షనల్స్ పోవాలంటే ఏదో ఒక సెక్షనల్స్ ఉంది, అలొకేషన్ ఆఫ్ డ్యూటీస్ చేసుకొని ఆ తర్వాత ఏ దగ్గర నుంచి కూడా అదే డిసిప్లిన్తో మెయింటైన్ చేశారు. అది ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి అంటే నేను అబ్జర్వ్ చేసినట్టే చెప్తాను. రిజల్ట్స్ రావాలంటే ఏదైనా అలానే చేయాలి, అలా చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. సరే సార్ ఓపిక పెంచు కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అగ్రెసివ్లో పోయి రిజల్ట్స్ సాధిస్తారు. అది ఒక స్టైల్. ఆ తర్వాత ఎస్సీగా వచ్చిన తర్వాత రేపు 9th మంత్ ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ అని ఎవరు అలా, ప్రకాశం జిల్లా మాత్రమే బ్యాక్వర్డ్. ప్రకాశం జిల్లా ఆఫీసర్ బ్యాక్వర్డ్ ఎవరు అలా. నాగేశ్వరరావు గారు వెనకాల తిరిగి 20 మంది ఉన్నారు, మొత్తం మనవాళ్ళు అన్నారు కదా మీరు. ప్రకాశం జిల్లా ఆఫీసర్స్ ఎప్పుడు బ్యాక్వర్డ్ కాదు. వీఆర్ ఎలివేటెడ్ ఫ్రమ్ పూర్ ఏరియా. అర్థమైందా? భౌగోళికంగా ఎక్కడో భౌగోళికంగా సరైన వస్తువులు లేనటువంటి ఏరియాల నుంచి ఎలివేట్ అయినటువంటి ఆఫీసర్స్ మనం అందరం కూడా. ఇందాక రమేష్ అన్నాడు బెటర్ ధ్యాన్ దేం, మీరు అర్థం చేసుకోండి. నందిగామ అయితే మీరేది అనుకుంటారు, నందిగామ నెట్వర్క్ బాగుంటుంది, డీలిస్ట్ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళని తిరగదీశారని చెప్తుంటారు. ఇక్కడికి వచ్చి ఏ ఎవరు కూడా చెప్తుంటారు, మా కృష్ణాజిల్లా వాళ్ళు మాది సూపర్గా చేసామని చెప్పి పోతుందే. అడేం లేదు, నేను చూశాక నేను పర్సనల్ పోయిన విన్నా చూశాక నేను స్లాబ్ అయితే నేను అనేది ఏంటంటే ఒక ఆపరేషన్ ఫీల్డ్కి వచ్చింది కూడా. నేను ఐ యూజ్ టు ట్రై, ఐ యూజ్ టు ఫాలో. ఇప్పుడేని కాదు, నేను చూస్తాను ఈ జిల్లాలో మేబీ ఏ జిల్లాలోనైనా మీరు సబ్స్టేషన్ ఇన్స్పెక్ట్ చేసి ఆ సబ్స్టేషన్ ఇన్స్పెక్ట్ చేసి రిమార్క్స్ రాసిన డిఈ
ఆర్ఎస్సి ఎవరన్నా ఉన్నారంటే అత్యధికంగా కౌంట్ చేస్తే మేబీ ఎంటైర్ డిస్కవరీ కెన్ ఛాలెంజ్ మన ఎస్సీ గారు ప్రతి నెలలో తప్పనిసరిగా ఉంటుంది. నేను సార్ ఒంగోలుగా ఉన్నప్పుడు నేను ఏడీ రూరల్ 2గా ఉన్నాను. నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తూ ఉంటాను, నేను తిరుగుతూ ఉంటాను. బట్ అంతకు మించి మిగతా ఎవరు ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు. నేను ఈవెన్ ఇప్పుడు దర్శిలో కూడా కొన్ని సందర్భాల్లో నేను మిస్ కాకూడదు అనుకుంటుంటే నేను మిస్ అయిన సబ్స్టేషన్కి సార్ వచ్చేస్తాను. అంటే అలా తిరగడం, అలా కష్టపడ్డం. అందుకే మనం అంటుంటాము, మనం ఎప్పుడు ప్రకాశం జిల్లాని అదే వెనకబడిన జిల్లాను ఇంకా ఒక తెలంగాణ లాగానో అనుకుంటున్నా, దాని నుంచి ఉన్నదా నిరాశ కలుగును, ఖచ్చితంగా విజయం మందే అవుతుంది. అంటే మనం తక్కువ మంది ఉన్నారు నాకే అనిపిస్తుంటుంది. నేను దర్శిలో చేరినప్పుడు దర్శిలో కొంచెం చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి. ఎవడో ఒక సబ్ ఇంజనీర్ తీసుకొచ్చాడు, రాగానే సబ్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ వచ్చేది. ఎవరో ఒకరు ఉన్నప్పుడు అతను అనాథరైజ్ ఆబ్సెంట్ అయ్యేవాడు. ఇంకొక ఎవరన్నా ట్రైన్ చేసుకునే లోపలే మళ్ళీ వరుస పెట్టి అందరికీ కూడా ఒక 10% 1.1 విజయవాడ గుంటూరు 1 తీసుకొని మిగతా సర్కిల్స్ 6 సర్కిల్స్ 1.1 అవి 1 లాగా తీసుకొని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కేపీఐ అని మనకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని సంస్థలో ఈవెన్ అప్ టు సెంట్రల్ మినిస్ట్రీ ఆ పారామీటర్స్లో మన పవర్ సెక్టర్ యొక్క ఎఫిషియన్సీని మెజర్ చేస్తారు. ఆ పారామీటర్స్కి ఈ మల్టిప్లికేషన్ అప్లై చేసి ఒక ఇండివిజువల్ కన్సల్టెన్సీ కేపీఎంజీ అని మీకు అందరికీ తెలిసిందే, దేనిలో కూడా రిపోర్ట్ కావాలంటే వాళ్ళ ద్వారా తీసుకుంటారు డిపార్ట్మెంట్. ఆ కేపీఎంజీకి రెఫర్ చేసి కేపీఎంజీ నుంచి తీసుకున్న తర్వాత ఏ సర్కిల్ వచ్చిందో ఆ సర్కిల్కి వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో దీనికి మనం మేనేజ్మెంట్కి మొట్టమొదటి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒక రొటీన్ ప్రాసెస్లో పోకుండా డిఫరెంట్గా ఆలోచించి కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఉండాలి. మరి రొటీన్గా ఇలా ఇచ్చినప్పుడు ఆ అవార్డుకి లేకపోతే వాటికి వాల్యూ ఉండదు. రొటీన్గా వాళ్ళకి ఇచ్చుకుంటున్నారులే అంటారు, నిరుత్సాహంగా పనిచేస్తారు. కష్టపడి పనిచేసే వాళ్ళకి కూడా ప్రోత్సాహం ఉండాలని ఒక సీరియస్గా థింక్ చేసి మన టాప్ మేనేజ్మెంట్ మొట్టమొదటిసారి ఈ విధంగా అడాప్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఆ గోవలోనే మనకి సర్కిల్ వచ్చింది, అలాగే ఆపరేషన్ డివిజన్ వచ్చింది, ఆపరేషన్ సబ్ డివిజన్ వచ్చింది, ఇలా వచ్చింది. కన్స్ట్రక్షన్ వచ్చింది. మనకు ఒక్క ఎంఆర్టీ సైడు మిస్ అయింది మనకి సర్కిల్లో. అన్నీ కూడా మిగతా మిస్ అన్నీ కూడా వచ్చింది. చాలా సంతోషం. ఒకేసారి అలా అన్నీ కూడా వరుసగా రావడం అనేది ఆపరేషన్ సబ్ డివిజను అలాగే డిపిఈ డివిజను అలాగే అది సర్కిల్ ఇవన్నీ రావడం కూడా గొప్ప విషయం నిజంగా కూడా. ఇది ఒక ఎస్సీ తోటి వచ్చింది కాదు, ఇది పరస్పరం మన అందరినీ ఒకరినొకరిని అభినందించుకోవాల్సిన విషయం. ఎందుకంటే దీనిలో వాచ్మెన్ దగ్గర నుంచి ఎస్సీ వరకు అందరి కష్టం ఉంది. ఏ ఒక్కరూ చేస్తే వచ్చేది కాదు. ఆపరేషన్ సర్కిల్లో రిజల్ట్స్ రావాలి అంటే అది సమిష్టి విజయమే ఉంటుంది తప్పక ఒకరికి ఉండదు. కొంత మేర కొంత పర్సెంటేజ్ ఉంటే ఉండొచ్చు కానీ డ్రైవింగ్ ఫోర్స్, బట్ అల్టిమేట్గా ఎస్సీ చెప్పింది కింద జరిగి ఇంప్లిమెంట్ అయ్యి రిజల్ట్స్ రూపంలో బయటికి రావడం అనేది అందరూ చేస్తేనే అవుతుంది. అది అందుకనే నేను దీన్ని ఐఎమ్ డెడికేటింగ్ ఇట్ టు ఆల్ స్టాఫ్. మన సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరు అకౌంట్స్ అని కాదు, ఓఎన్ఎం అని కాదు,
అందరి కృషి, అందరి సమిష్టి కృషితో మనం ఈరోజు ఈ రికగ్నిషన్ పొందగలిగాం. సో దానికి మళ్ళీ మళ్ళీ కూడా నేను చెప్తున్నాను, అందరూ కష్టపడి పనిచేశారు. ఫీల్డ్లో ఎక్కడికక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, సరిగా ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ వేకెన్సీలు అన్నీ కూడా ఒంగోలు సర్కిల్లోనే ఉంటాయి. గుంటూరు, విజయవాడ ఫిల్అప్ అయిన తర్వాత ఎవరైనా ఒంగోలుకి వస్తారు. ఒంగోలు సివిల్ సర్కిల్ కంపెనీలో ఒంగోలుకి ఎవరు రాదు, వేకెన్సీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అలాగే ఓఎండ్ఎం కూడా మనకి చాలా తక్కువ. అదర్ డిస్ట్రిక్ట్స్తో శాంక్షన్స్తో పోస్టులు తీసుకున్నప్పుడు మన ఓఎండ్ఎం శాంక్షన్స్ కూడా చాలా తక్కువ.